ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్కి మన ఇండియా కశ్మీర్ ఇష్యూలాగా పెద్ద చరిత్ర ఉంది భయ్య. హాయ్ గైస్, ఆల్ ఐస్ ఆన్ రఫా అని చెప్పి సోషల్ మీడియాలో పర్టికులర్గా ఇన్స్టాగ్రామ్లో చాలా స్టోరీస్ చూశాను భయ్య. నేను చాలామంది సెలబ్రిటీస్ ఇంకా కామన్ మ్యాన్ షేర్ చేశారు. అయితే మన సబ్స్క్రైబర్స్ అడిగారు, అసలు మ్యాటర్ ఏంటన్నా, ఎందుకు ఇలా సెలబ్రిటీస్ ఇంకా చాలామంది ఫ్రెండ్స్ షేర్ చేస్తున్నారని చెప్పి అడిగితే వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. 6th క్లాస్ పిల్లోడు కూడా అర్థమయ్యేటట్టు ఉంటుంది. సో ఈ వీడియో మొత్తం చూడండి. సో బేసికలీ రఫా అని ఒక ప్లేస్ ఉంది భయ్య పాలస్తీన్లో. చాలా కార్నర్లో ఉంటుంది, ఆల్మోస్ట్ ఈజిప్ట్ దగ్గరలో ఉంటుంది, బార్డర్లో ఉంటుంది. సో దాని మీద ఇజ్రాయెల్ ఫైరింగ్ ఇంకా అటాక్ చేయడం మొదలెట్టింది భయ్య. అసలు అటాక్ ఎందుకు చేసింది, ఎక్కడ మొదలైంది, దానికి పెద్ద హిస్టరీయే ఉంది. 2023 7th October హమాస్ అని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది భయ్య. వాళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్ చేశారు భయ్య. 3000 మెంబర్స్ బార్డర్ దాటి ఇజ్రాయెల్లోకి దూరి ఫెస్టివల్ టైంలో ఎంజాయ్ చేస్తున్న 273 మెంబర్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఫారెన్ నేషనల్స్ని అబ్డక్ట్ చేశారు. అబ్డక్ట్ చేయడమే కాకుండా చాలా మందిని షూట్ కూడా చేశారు అండ్ ఇజ్రాయెల్ మీద మిసైల్స్ కూడా వదిలేరు. దీనికి రిటాలియేషన్ ఇంకా రివెంజ్ గా గాజా స్ట్రిప్ అని ఒకటి ఉంటుంది భయ్య పాలస్తీన్లో. గాజా స్ట్రిప్ అని ఎందుకంటారంటే ఒక చిన్న స్ట్రిప్ లా ఉంటుంది భయ్య. అది చుట్టూ వాటర్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక ప్రిజన్ లానే ఉంటుంది, ఎందుకంటే బార్డర్ అంతా ఫెన్స్ కట్టేసి ఉంటుంది. దాని మీద అటాక్ కి దిగారు ఇజ్రాయెల్ వాళ్ళు. చాలా కంట్రీస్ సపోర్ట్ చేసాయి ఇజ్రాయెల్ ని, మన ఇండియా కూడా సపోర్ట్ చేసింది. గాజాకి 2 పార్ట్స్ ఉన్నాయి భయ్య, నార్త్ ఇంకా సౌత్. నార్త్ గాజా మీద అటాక్ చేశారు ఇజ్రాయెల్ వాళ్ళు ఫస్ట్. సో గాజా స్ట్రిప్ మీద అటాక్ చేస్తే సో అక్కడ నుంచి పారిపోయి హమాస్ ఇంకా జనరల్ పబ్లిక్ మిడిల్ ఏరియాలోకి వచ్చారు. ఖాన్ యూనిస్ అనే ఏరియాలో టెంట్లు వేసుకొని బతుకుతున్నారు. కానీ కొంచెం గ్యాప్ తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళకి ఇంకా రివెంజ్ మోడ్ తగ్గలేదు. సో మళ్ళీ అటాక్ చేశారు ఖాన్ యూనిస్ ఏరియాలో. సో అక్కడ నుంచి పారిపోయి సౌత్ గాజాకు వచ్చారు భయ్య, అదే రఫా ఏరియాలోకి వచ్చారు. రఫా ఏరియా బేసికలీ ఈజిప్ట్ బార్డర్లో ఉంటుందని చెప్పాను కదా. అక్కడ అటాక్ చేస్తే కంప్లీట్లీ అమ్యునేషన్ సప్లై, మిగతా రవాణా సరఫరా అవన్నీ పోతాయని చెప్పి హమాస్ ఇంకా వీక్ అయిపోతుంది అని చెప్పి ఇజ్రాయెల్ మళ్ళీ అటాక్ చేసింది. కానీ ఈ ప్రాసెస్లో చాలామంది సివిలియన్స్ అంటే జనరల్ పబ్లిక్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాకుండా మిగతా వాళ్ళందరూ చిన్నపిల్లలతో సహా ఉమెన్తో సహా చచ్చిపోతున్నారు. అందుకే చాలామంది స్టోరీస్ చూసుంటారు మీరు, ఆల్ ఐస్ ఆన్ రఫా అని. ఎందుకు పెడుతున్నారంటే ఫోకస్ అంతా రఫా మీద వెళ్ళాలి. ఇలా ఇన్నోసెంట్ సివిలియన్స్ ఎస్పెషలీ పిల్లలు చచ్చిపోతుంటే ఎవరికి నచ్చుతుందో చెప్పండి. చాలా బాధతో షేర్ చేస్తున్నారు. ఏవైతే కంట్రీస్ ముందు ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసాయో హమాస్ వాళ్ళు అటాక్ చేసినప్పుడు ఇప్పుడు ఖండిస్తున్నాయి. ఆల్మోస్ట్ పాలస్తీన్ మొత్తం ఫినిష్ అయిపోయింది, కొంచెం ల్యాండే మిగిలింది, అదే రఫా. చాలా మంది సెలబ్రిటీస్ని వేసుకుంటున్నారు భయ్య ఇలా షేర్ చేసినందుకు. ఎందుకంటే మీరు ఇండియాలో ఇష్యూస్ జరిగినప్పుడు పోస్ట్ చేయరు, చాలా సైలెంట్గా కూర్చుంటారు, ఏమీ వినబడనట్టు కనబడనట్టు. ఎక్కడో వేరే కంట్రీలో జరుగుతున్నప్పుడు ఎందుకంత యాక్టివ్ అయిపోతారు. మన కాశ్మీరీ పండిట్స్ మీద అటాక్ జరిగినప్పుడు ఎవరు మాట్లాడరు, మణిపూర్లో ఏదో జరిగినప్పుడు ఎవరు మాట్లాడరు, ఎక్కడో పాకిస్తాన్లో హిందూస్ని చంపేస్తుంటే మీరు పోస్టులు పెట్టకుండా ఏం చేస్తున్నారని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు ఈ డబుల్ స్టాండర్డ్స్, బై డిఫరెంట్ యార్డ్ స్టిక్స్ అని వాళ్ళని వేసుకుంటున్నారు. అండ్ చాలా మంది డిలీట్ చేసేస్తున్నారు కూడా మెల్లమెల్లగా. ఇది బై ఆ మ్యాటర్ ఆల్ ఐస్ ఆన్ రఫా గురించి. వెరీ అన్ఫార్చునేట్ దట్ సంబంధం లేని జనాలందరూ చేస్తున్నారు, ఎస్పెషలీ చిన్నపిల్లలు. నాకు కూడా చాలా బాధగా ఉంది. సరే, ఇంతకు మీరు ఆ పోస్ట్ పెట్టారా పెట్టలేదా కామెంట్ చేయండి. ఈ ఎంటైర్ ఇష్యూ గురించి మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. పుచ్చుక్ పుచ్చుక్.